నన్ను ఇంతవరకు సజీవుడిగా ఉంచినటువంటి దేవాతి దేవునికి నా యొక్క నిండు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరొక పర్యాయము మరి మీతో కలిసి దేవుని యొక్క మాటలను పంచుకోవడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి మరొక పర్యాయం నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ సమయం మావయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు, కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పక్షాన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం మొట్టమొదటి అధ్యాయము 3వ వచనము. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. చాలండి చిన్న ప్రార్థన. వాక్యమైనటువంటి మా యేసయ్య, అయ్యా వాక్యం మీది మాట్లాడేవారు మీరు. అయ్యా నేను కేవలం ప్రభువా మీ చేతిలో పనిముట్టు వంటి వాడను, పాత్ర వంటి వాడను మాత్రమే. అయ్యా మీకు స్తోత్రములు తండ్రి. మట్టి నన్ను ప్రభువా, ఎందుకు పనికిరాని నన్ను ప్రభువా మీరు నిలబెట్టారు. నా స్వరమును ప్రభా మీరు వాడుకోనండి. మానవ స్వరాన్ని మరుగుపరచండి. మీ స్వరమును ప్రభా వినిపింపచేయండి. కేవలం తండ్రి మీరు మాత్రమే మహిమ పొందండి. అయా మీ యొక్క రాకడ సమయంలో తండ్రి మేము ఎత్తబడాలి అనంటే, నిత్య రాజ్యాన్ని ప్రభా మేము సంపాదించుకోవాలి అనంటే, ఎటువంటి భక్తి జీవితాలు ప్రభా నాకును మాకును అవసరమో మీ వాక్యము ద్వారా తండ్రి మీరు మాట్లాడి నన్ను మమ్మల్ని ప్రభా మీ రాక కొరకు సిద్ధపరచమని, కృప చూపించమని, సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడును అతి త్వరగా రానయ్యున్న యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో బ్రతిమలాడుచూ అడిగి వేడుకుంటున్న నా పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రకటన గ్రంథంలో 7 దేవదూతలు 7 సంఘాలతో చెప్పినటువంటి మాటల తర్వాత 7 ముద్రల గురించి మనం ధ్యానిస్తున్నటువంటి తరుణంలో ఇంచుమించుగా 4 ముద్రల గురించి మీకు చెప్పడం జరిగింది. 5వ ముద్రకి 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో చాలా వచనాలు ఉంటాయి. కాబట్టి 6వ ముద్రని టూకీగా మీకు పోయిన వారం చెప్పడం జరిగింది. అదే ముద్రని కంటిన్యూ చేస్తాను, జాగ్రత్తగా గమనించాలి. ప్రకటన గ్రంథం నేను మళ్ళీ చెబుతున్నాను, మళ్ళీ జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క వాక్యమును, ప్రవచన వాక్యములను చదువువాడు వాటిని విని గైకొనువాడు ధన్యుడు. కాబట్టి నేను మళ్ళీ చెబుతున్నాను, విని గైకొంటే ధన్యులు, వినకుండా విడిచిపెడితే మరి అది మీకే వదిలేస్తాను. ప్రభు యొక్క రాకడలో ఎత్తబడాలి అని అంటే ఖచ్చితంగా ఈ యొక్క ప్రవచన వాక్యములు మనం వినాలి, గైకొనాలి కూడా. నేను మళ్ళీ చెబుతున్నాను ఏంటంటే, మీరు విన్నా వినకపోయినా, మీరు గైకొన్నా గైకొనకపోయినా ప్రభువు రాకడ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. వస్తుందా రాదా? మత్తయి సువార్తలో మీరు బైబిల్ చూడకండి. ఈరోజు ఇక్కడ ఏదో ఒక చిన్న కార్యక్రమం ఉంది కాబట్టి మీకు బైబిల్ నేను జస్ట్ రెఫరెన్స్లు చెబుతాను, మీకు ముందుకు తీసుకెళ్ళిపోతాను. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు వచ్చి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చాలా వచనాలు ఉంటాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయానికి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 6వ అధ్యాయం నుంచి ఇంచుమించుగా 20వ అధ్యాయం వరకు ఉన్నటువంటి సంగతులకు లింక్ ఉంటుంది. అది ఎలా ఉంటుందో కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. మీకు జాగ్రత్తగా వినండి. ఈరోజు మీరు కొంచెం కాన్సన్ట్రేటెడ్గా వినకపోతే మీకు ఏమీ అర్థమవుదు. నేను చెప్తున్నాను కదా, ఏమీ అర్థమవుదు. మీరు సరిగ్గా వినకపోతే అస్సలు అర్థం కాదు. కాబట్టి దయచేసి చిన్నపిల్లలు కూడా కొంచెం కంట్రోల్ చేసి నా మాటలు కొంచెం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా కొంచెం టిపికల్గా ఉంటుంది అన్నమాట. అంటే వాస్తవానికి అందరూ ఏమనుకుంటారంటే 7 ఏండ్ల శ్రమలో 1000 ఏండ్ల పరిపాలన, 7 దేవతలో 7 బోర్లో 7 ముద్రలో ఇలాగ అనుకుంటారు తప్ప ఈ మధ్యలో కొంచెం ఇంటరప్షన్స్ ఉంటాయి. అక్కడ 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో మీరు చూస్తే 6వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే 6వ ముద్ర కనపడుతుంది. 8వ అధ్యాయం 8వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో చూస్తే 7వ ముద్ర కనపడుతుంది. మధ్యలో ఒక అధ్యాయం ఏమనుకుంటాము, ఇదేదో చిన్న ఇంటరప్షన్ అనుకుంటాం. కానీ 7వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో ఇంచుమించుగా 9 నుంచి 20 అధ్యాయం వరకు ఉన్నటువంటి చాలా, అంటే అక్కడ ఇంకొక 7 బోరలో 7 తెగుళ్ళతో ఉన్నటువంటి పాత్రలు కనపడతాయి. ఈ 14 సంగతులు కూడా తెలుసుకోవాలి ఇక్కడ. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినాలని ప్రభు పక్షాన్ని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, ఆయన వచ్చేటువంటి రాకడ అతి సమీపంగా ఉన్నది. కాబట్టి మనము జాగ్రత్తగా వీటిని విని వీటిని గైకొని జీవించాలని ప్రభు పక్షాన మరొక పర్యాయం ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏముంటుంది అని అంటే శిష్యులు వచ్చి ప్రభువారిని అడుగుతూ ఉంటే ఆయన అంటాడు కదా, నన్ను కూర్చున్నటువంటి విషయాలు ఈ లోకమంతా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోతాయి అంతే. ఇప్పుడు యేసు దేవుడని ప్రపంచం మొత్తం తెలిసిపోయిందా తెలియలేదా? తెలిసిపోయింది కదా. నమ్మినోడికి అందరికీ దేవుడే, అవును కదా. తెలిసిన వెంటనే రాకడ వస్తుందని చెప్పాడు ప్రభు.
కాబట్టి రాకడ అతి సమీపంలో ఉంది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాలని ప్రభు పక్షాన తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ యొక్క 5వ ముద్ర విప్పినప్పుడు 6వ అధ్యాయం 9వ వచనంలో ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచింతిని. ఇది యోహాను గారు చూశారు. వారు అంటూ ఉన్నారు, బలిపీఠము కింద ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మలు పరిశుద్ధులు అంటూ ఉన్నారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వారికి ఇవ్వబడును, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి యొక్క వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపునని వారితో చెప్పబడిను. ఇక్కడ మనకి ముగ్గురు కనబడుతుంటారు, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ 5వ ముద్ర ఇప్పినప్పుడు చూసింది ఎవరు? యోహాను గారు. వారు అంటే ఎవరు? యేసు ప్రభువు నిమిత్తము హతసాక్షులైనటువంటి వారు. అప్పుడు ఆయన అంటే ఎవరు? ప్రభువు వారు. ఇప్పుడు యోహాను గారు చూస్తూ ఉన్నారు, వారు మాట్లాడుతూ ఉన్నారు, వారికి సమాధానం యేసు ప్రభువు వారు చెబుతూ ఉన్నారు. ఏమని చెబుతూ ఉన్నారంటే, తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇవ్వబడును, మరియు వారి వలె చంపబడేవారు సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి యొక్క వరకు కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో ఎవరు చెప్పారు? ప్రభువు వారు చెప్పారు. ఇక్కడ వీళ్ళు అంటూ ఉన్నారు, ఇంకా ఎంతకాలం నువ్వు ఇక్కడే ఉంటావు, ఎప్పుడు వెళ్తావు భూలోకానికి, ఎప్పుడు తీర్పు తీరుస్తావు అంటూ ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువు దినానికి అంటే తీర్పు దినానికి ప్రభువు రావడానికి మధ్యలో ఒక మహాశ్రమల కాలం ఉంటుంది. మహాశ్రమల కాలం. ఈ మహాశ్రమల కాలం అయిన తర్వాత ప్రభు యొక్క ఉగ్రత దినం వస్తుంది. అర్థమైంది మీకు విషయం? ముందు కష్టాలు వస్తాయి. ఆ కష్టాల 7 పాత్రలు మీకు కనపడుతుంటుంది. ముందుకెళ్ళి కొలది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు విషయం ఏంటి అని అంటే, తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇవ్వబడతాయి అంటే ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. పరలోక రాజ్యంలో, ప్రభు యొక్క రాజ్యంలో, నిస్వార్థములైనటువంటి రాజ్యంలో, శాశ్వతమైనటువంటి రాజ్యంలో, ఆ గొప్ప దేవుని యొక్క దృష్టిలో మనందరము కూడా ఒక్కటే. అర్థమవుతుందండి మీకు విషయం? ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే తెలిసి తప్పు చేయనోడికి ఏమో 10 అంతల శిక్ష ఉంటే, తెలియక తప్పు చేయనోడికి క్షమించబడతాడు. అయితే విషయం ఏంటి అని అంటే మనము దేవుని రాజ్యంలో అందరము కూడా సమానమే. మనం అందరం కూడా ఎవరండి? ఇక్కడ మంచి మాట కనబడుతుంది. వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు. ఎవరి సహోదరులు, ఎవరి సహదాసులు? ఆల్రెడీ ప్రభు కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆత్మలు. కాబట్టి ఇక్కడ ఈ భూలోకంలో కొంతమంది పేరుకు ముందు చిన్న చిన్న బిరుదులు తగిలెత్తుంటారు. ఈ బిరుదులన్నీ కూడా అక్కడ లెక్కకు రావు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ బిరుదులన్నీ అక్కడ లెక్క వస్తాయా? రావు. నేను చాలా కాలం నుంచి బాగా నలుగుతూ ఉన్నటువంటి విషయం, నాకు వేదన కలిగిస్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే, ప్రభువు రాజ్యంలో మనందరము సమానమే కదా. ప్రభువు రాజ్యంలో మనందరం సమానమే కదా. ఇప్పుడు ఈ బిరుదులు పెట్టుకుని, ఇదిగో వీళ్ళకి ఈ స్థానం, వీళ్ళకి ఈ స్థానం అని చెప్పి స్థానాలు మనం ఎక్కడ ఎందుకు లెక్క చూపిస్తున్నాం అని నాకు అర్థం కావట్లే. నేను మొన్న ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు పాస్టర్ గారి కోసం ఎదురు చూస్తున్నారు జనం. పాస్టర్ గారి కోసం ఎదురు చూస్తున్నారు. పాస్టర్ గారి పేరు అయ్యని చెప్పను. ఇప్పుడు ఎదురు చూసేటప్పుడు ఏం చేయాలో తెలుసులా, ఆయన వస్తారు అని తెలుసుకుని ఇంచుమించుగా ఒక అరగంట సేపు నిలబడే ఉన్నారు. ఎంతసేపు అండి? అసలు నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. పాస్టర్ గారి కోసం అరగంట సేపు నిలబడ్డారు కదా, పాస్టర్ గారి కోసం. మరి ప్రభువు కోసం అసలు నిలబడే పరిస్థితి ఏది మన దగ్గర? అప్పుడు ఒక సహోదరి అన్నదే మంచి మాట చెప్పింది. నిజమే, ఆత్మీయ తండ్రి గారి మీద మీకున్నటువంటి గౌరవాన్ని బట్టి మీరు నిలబడినారు, చాలా బాగుంది. ఇదే ఎదురుచూపు ప్రభు యొక్క రాకడ కొరకు ఉండాలని నాకు భలే ఆశ్చర్యం వేసింది, భలే ఆనందం వేసింది. దేవునికి స్తోత్రం. నిజమే,
ఈ కడవరి కాలంలో ప్రియ సహోదరి సహోదరుడా, మనం మెలకువగా ప్రభు యొక్క రాక కొరకు ఎదురు చూసేవారముగా ఉంటూ ఉండాలి. ఈ ఎదురు చూపు మనకి ఎప్పుడు వస్తుంది అని అంటే, ఆయన వస్తాడు అనేటువంటి నమ్మకం మనకు ఉన్నప్పుడు. ఆయన ఖచ్చితంగా వస్తాడు, ఆయన వచ్చిన రోజుని ప్రతి వానికి వాని క్రియల చొప్పున జీతం ఆయన దగ్గర సిద్ధపరచబడి ఉన్నది, అది ఖచ్చితంగా ఇస్తాడు అనేటువంటి ఆలోచన మనలో ఉన్నప్పుడు, ఆ ఎదురు చూపు మనలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామయ్యానంటే, ఒక మాట చెప్పమంటారా, ఒక సెలబ్రిటీ ఎవరైనా వస్తున్నారు అనుకుందాం, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నప్పుడు మనకి కనపడకుండా ఉందనుకో, కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఆయన కరెక్ట్గా సెలబ్రిటీ ఇలా వస్తూ ఉన్నటువంటి తరుణంలో ఎవరైనా మనకి ఇలాగ అడ్డుగా వచ్చారనుకో, ఏమంటారు మీరు? పక్క తప్పుకుంటారా? అంటే ఏంటి? చూడాలి అనేటువంటి, ఇలా అడ్డుగా వచ్చింది పాపం అనుకుందాం, సెలబ్రిటీ ప్రభు అనుకుందాం, చూసేది మనం అనుకుందాం. ఈ లోకంలో ఉన్నప్పుడు ఇలా వచ్చే పాపాన్ని మనం ఏం చేయాలి? తొలగించుకోవాలా అక్కర్లేదా? అది ఎదురు చూడడం అంటే. అర్థమైంది మీకు విషయం? అర్థపోవడం కోసం చెప్పాను. ఏమండి, ఈ లోకంలో శ్రమలు వస్తాయి, ఈ లోకంలో మనల్ని భ్రమపరిచేటువంటివి, మనల్ని ఆకర్షించేటువంటివి, ఏమండి మనల్ని పాపానికి లోను చేసేటువంటివి, సాతాను యొక్క రాజ్యంలోనికి మనం వెళ్ళడానికి మరి ప్రేరేపించేటువంటివి అనేకమైనవి మనకి అడ్డొస్తూనే ఉంటాయి. ఎదురు చూసినప్పుడు అడ్డొస్తూనే ఉంటాయి. మనం ఏం చేయాలి? పక్కపా అన్నట్టుగా ఉండాలా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నేను ప్రభు పక్షాన ప్రేమతో తెలియజేసిన విషయం ఏంటి అంటే, ఆయన రాక కొరకు మనం ఎలా ఎదురు చూడాలా? నాదా సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చక ఎందువు. ఎంత గొప్పగా మాట్లాడారండి వాళ్ళు. అసలు అటువంటి ఎదురు చూపు, అటువంటి ఆలోచన, ఆశాభావం ఎవరిలో రావాలా? ప్రతి క్రైస్తవుడిలోనూ వచ్చునుగాక. ఆమేన్. ఏమండి అంటే ఇక్కడ మనకి ప్రభువు దినానికి, ఏమండి మహాశ్రమలకి మధ్యలో ఇంకా కొంచెం కాలము, ఈ కొంచెం కాలము విషయాన్ని ఈరోజు మీకు చెప్పి ప్రభువు దినం గురించి తర్వాత చెప్తాను. ఇక కొంచెము కాలము, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంకా కొంచెము కాలము, ఆ కొంచెము కాలము విశ్రమింపవలనని చెప్పినప్పుడు ఈ కొంచెము కాలంలో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఈ కొంచెం కాలంలో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడే మనకి జరిగినటువంటి పరిస్థితి ఏంటి అంటే, మహాశ్రమలు. ఏం జరిగినాయండి? మహాశ్రమలు కనబడుతూ ఉంటాయి. మహాశ్రమలు. ఈ రోజున మనము ప్రపంచంలో కొన్ని శ్రమలు చూస్తూ ఉన్నాం. ఏంటయ్యానంటే బాగా సెన్సేషనల్ న్యూస్ ఏంటయ్యానంటే, ఏంటి లాస్ ఏంజల్స్లో కారు స్విచ్ జరిగింది. దేవుని మాట వినకపోతే ఇలా జరుగుతుంది అంటే ఇది వార్నింగ్ అనుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు ఒక విషయాన్ని మనం చూసినప్పుడు ప్రియా సహోదరి సహోదరుడా, భూమి మీద ఉన్నటువంటి 4వ భాగము, ఏమండి 8వ వచనంలో ఉంటుంది, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారము వానికి ఇయ్యబడెను. ఎవరికి అధికారం ఇయ్యబడింది? ఒక దూతకి అధికారము ఇయ్యబడింది. ఆ అధికారం ఏం చేస్తా తెలుసా? మనం 7వ అధ్యాయంలోనికి వస్తే మహాశ్రమలు, కొన్ని శ్రమలు మీకు చూపిస్తాను. నాకు భలే భయం వేసిందండి ఇది చదువుతూ ఉన్నప్పుడు. నిజంగా ఎంత భయం వేసిందంటే చాలే చదువుతూ మానేద్దాం అనిపించేసింది. ఎంత భయంకరమనంటే ప్రియా సహోదరి సహోదరుడా, మహాభయంకరం అన్నమాట, మహాభయంకరం. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలుచుండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకయుండినట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా, మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చేట్టు చూచి తిని. ఇక్కడ మళ్ళీ ముద్రకి మధ్యన గ్యాప్, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భూమికిని సముద్రమునకు హాని కలుగజేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో ఈ దూత భూమిని సముద్రమును హాని కలుగజేయుటకు ఎన్నో దూతకి అక్కడ ఆజ్ఞ వచ్చింది? 4వ దూతకి. ఈ 4వ దూత వచ్చినప్పుడు మళ్ళీ మధ్య నుంచి ఇంకొక దూత వచ్చింది. ఇక్కడ సైడ్ క్యారెక్టర్, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? అందుకే ప్రకటన గ్రంథం పెద్దగా ఎవరు పట్టించుకోరు. అంటే ఇది కొంచెం టిపికల్గా ఉంటుంది అన్నమాట, అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది, జాగ్రత్తగా వినాలి. ఈ 4వ దూత వచ్చినప్పుడు మధ్యలో ఇంకొక దూత వచ్చింది. ఇక్కడ
ఆ దూత, ఈ అధికారం ఇవ్వబడిన దూతకి ఈ మధ్యలో ఒక దూత వచ్చి, ఆ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునికైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. ఇప్పుడు అధికారం ఇవ్వబడిన దూతకి మళ్ళీ ఇంకొక దూత, ఇక్కడ కూడా ప్రేమే. అర్థం చేసుకోవాలండి, ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్ప తెలుసా? ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్ప తెలుసా? మనము ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చినా ఆయనకు దూరంగా ఉన్నా సరే ఆయన అంటాడు కదా, నువ్వు ఎలాగున్నా పర్లేదు, ఇంకో రోజు ఇచ్చాను కదా నీకు, ఇంకొక రోజు అవకాశం ఇచ్చాను కదా, వచ్చే. ఏమంటే నేను మళ్ళీ చెబుతూ ఉన్నాను, ఒక రోజు మన జీవితంలో వచ్చింది అని అంటే, ఒక రోజు ఆయుష్కాలం మన జీవితంలో పెరిగింది అని అంటే అది కేవలం ఆయనకు దగ్గర అవడానికే. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ విషయాన్ని మర్చిపోతే ఏమంటే మనం ప్రభువుకి ఎప్పటికీ దగ్గరికి కాలేము. ఒక్కరోజు మన జీవితంలో వచ్చింది అని అంటే అది కేవలము ఆయన కనికరం మన మీద రావడానికే. పాపములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుతాడు? కనికరం పొందుతాడు. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతూ ఉన్నాను. కడవరి కాలంలో చాలా అవసరమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన అంటాడు కదా, నేను ఎన్నటికీ మీ యొక్క దోషములను సంకటములను నేను ఏం చేస్తాను తెలుసా, జ్ఞాపకం చేసుకోను, తుడిచేస్తానన్నాడు ఆయన. అసలు ఎంత అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, ఒక్క రోజు నీ జీవితంలో ఇచ్చాడనంటే, అయ్యా ఇదిగో నువ్వు ఒక రోజు ఇచ్చావు కాబట్టి నాకు అర్థమైపోయింది. అంటే నాకంటే మంచోళ్ళు చచ్చిపోయారు, నాకంటే చదువు ఉన్న వాళ్ళు చచ్చిపోయారు, నాకంటే ఘనులు చచ్చిపోయారు, నాకంటే భక్తిపరులు చచ్చిపోయారు, నాకంటే అన్నిటి యందు అర్హత ఉన్నటువంటి వారు చచ్చిపోయారు. ఏ అర్హత లేనటువంటి నన్ను, ఎందుకు పనికిరానటువంటి నన్ను నువ్వు బ్రతికించావు, ఇంకొక రోజుని ఇచ్చావు అని అంటే అది కేవలం నీ కృప, నా పాపములను ఒప్పుకోవడానికి నాకు వచ్చినటువంటి అవకాశం అని చెప్పి నువ్వు జ్ఞాపకం ఉంచుకొని నీ యొక్క పాపములు ఒప్పుకొని విడిచిపెడితే కనికరాన్ని పొందుతావు, నిత్య రాజ్యాన్ని సంపాదించుకుంటావు. ఈ విషయాన్ని మనం ఏం చేయాలండి? జ్ఞాపకం ఉంచుకోవాలి. 2025లోకి మనం వచ్చేసామనంటే వచ్చేసాం. ఎందుకు వచ్చాం? అయితే ఈ దూత అంటది కదా, మేము మా దేవుని దాసుల వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు ఏమండి భూమికైనా సముద్రానికైనా చెట్లకైనా హాని చేయవద్దని గట్టిగా చెప్పిందంట. చెప్పిన తర్వాత మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. అవన్నీ మీరు కిందకి ఎలా చదువుకుంటూ వస్తే 144 144,000 మంది, ఒక గోత్రంలో 12,000 మంది అని చెప్పి దీన్ని ఏం చేస్తున్నారు తెలుసా? దీన్ని కూడా ఏమండి నేను అదే చెప్పాను, మొట్టమొదటి దూత వచ్చినప్పుడు ఏం చేస్తుంది అని అంటే, మొట్టమొదటి దూతకి ఏమి ఇవ్వబడింది? అధికారం ఇవ్వబడింది. ఆ దూత మనల్ని ఏం చేస్తారంటే తెల్లని వస్త్రములు వేసుకుని మనల్ని మోసపరుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ 144,000 మంది ఈ యొక్క విషయాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఉంటే, కొరియాలో ఒకటి ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీకు తెలుసో లేదో తెలీదు, యవనస్తులు జాగ్రత్తగా వినాలి. ఫేస్బుక్ వాడినప్పుడు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గరికి వాడాలి. ఈ ఫేస్బుక్లో ఏం చేస్తున్నారంటే సౌత్ కొరియా నుంచి కొంతమంది ఓన్లీ ఇండియన్స్ మీదే ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళు నాకు మొన్న ఒకరు మెసేజ్ చేశారు, నువ్వు ఫ్రీ బైబిల్ కోచింగ్ ఉంది, ఫ్రీ బైబిల్ ట్రైనింగ్ ఉందనంటే ఎవరికంటే ఇండియా. నేను ఓన్లీ మీరు ఇండియన్స్కి చెప్తారా, ఇంకెవరికి చెప్పరా అని అడిగాను. నేను అడిగితే ఆవిడంటది కదా, నన్ను ఇండియన్స్ కోసం నియమించారా అంటుంది ఆవిడ. అంటే ఇండియా వాళ్ళు నీకు తింగరోళ్ళ కనిపించారా అనుకున్నాను అనమాట నేను. ఎంత ఘోరం అండి. వాళ్ళు ఏమంటారు తెలుసా మీకు? వాళ్ళు 144,000 ఎవరు అనుకున్నారో మేమే. ఇలాగని వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది ఏమంటారంటే దేవుని సంఘానికి ఈ పేరు ఎడితేనే వెళ్తుంది పరలోకం, ఇంక వేరే పేరు ఎడితే వెళ్దాం అంటారా? విన్నారా ఈ మాట? విన్నారా? ఈ పేరు ఎడితేనే పరలోకం, ఈ పేరు ఎట్టకపోతే వెళ్ళమంట. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ 144,000 మంది ఏంటంటే ఏమన్నా 144,000 మీద కనపడుతున్నారు, కింద కనపడదా మీకు? ఏమండి వాక్యాన్ని అందుకే చెబుతున్నాను, ప్రతి వచనమును కూడా జాగ్రత్తగా అర్థం చేసుకుని చదవాలా. ఆ కిందకి మనం చదువుకుంటూ వస్తే ప్రతి గోత్రములోనూ 12,000 మంది 12,000 మంది 12,000 మంది 12,000 మంది అని ఇచ్చి 9వ వచనంలో మనం చూస్తే, అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని
ఒక గొప్ప సమూహము కనబడును. వారి తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. మరి ఇది కనపడదాలకే ఎవరో లెక్కట్లేనంత మంది అంట. ప్రతి జనము, ప్రతి వంశము, ఆయా భాషలు, ఇంకా అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే దేవుని ముద్ర, ఏ ముద్ర అండి? దేవుని ముద్ర. 666 దేవుని ముద్ర కాదు, దేవుని ముద్ర అంటే ఏంటంటే దేవుని కొరకు ఎవరైతే ఏమండి నాదా సత్యస్వరూపి ఎందాక నీవు తీర్పు తీర్చక ఎందువు అని ఎవరైతే బలిపీఠము పొందినటువంటి ఆత్మలు చెబుతూ ఉన్నప్పుడు, ఎవరైతే ప్రభువారు అన్నారు కదా, నీలాటోళ్ళు మీలాటోళ్ళు మీకులాగా ఇంకా ప్రాణం పెట్టేటువంటి వారు లెక్క పూర్తి అవ్వాలన్నారు చూసారా, ఆ లెక్క ఇదే. అర్థమైంది మీకు? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా. ఏమండి ప్రభువు అంటూ ఉన్నాడు కదా, వాక్యం సెలవిస్తూ ఉంది, ఇంకెప్పుడు వస్తావు అని అంటే, ఎప్పుడు వస్తావు అంటే ఆయన దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఏ ఒక్కరు కూడా నశించిపోవడం, నరకానికి వెళ్ళడం ఆయనకు ఏ మాత్రమును కూడా ఇష్టం లేదు. కాబట్టే ఇంకనూ పాపులై ఉన్నటువంటి మన కొరకు, ఏ మాత్రమును కూడా యోగ్యత లేనటువంటి మన కొరకు, ఇంకనూ పాపము విడిచిపెట్టలేనటువంటి ఈ లోక పారంపర్యాలను విడిచిపెట్టలేనటువంటి దౌర్భాగ్యులైనటువంటి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రేమ ఆయన ప్రేమ. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలా. ఇప్పుడు అందరూ పరలోకం వెళ్ళాలనేటిదే ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క మరి గొప్ప సంకల్పం. ఆ సంకల్పాన్ని నెరవేర్చడం కొరకే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టండి గొప్ప దేవుడైనా. ఎవరండి ప్రాణం పెట్టేది? ఎవరో పెట్టరు. చాలామంది అంటే ఇవన్నీ ఉత్తుత్తు డైలాగులే, ఎన్ని ఉత్తుది. నీకోసం ప్రాణం పెడతానని వాడు ఉత్తుదే. నిజంగా ప్రాణం పెట్టవలసిన సమయంలో ఫోన్ ఎత్తడో కనపడ్డు. అవునా కదా? మీరు ఆల్రెడీ అందరూ అనుభవజ్ఞులే, అవునా కదా? ఎందుకండి ప్రాణం దాకా ఎందుకండి? ప్రాణం దాకా ఎందుకు? అప్పుడు దాకా అప్పిస్తానంటాడు, అప్పుడే ఫోన్ ఎత్తడం కూడా మానేస్తాడు. లేదా అప్పుడు దాకా ఏదో నీ అవసరం తీరుస్తానంటాడు, అప్పుడే కరెక్ట్గా అవసరం వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడప్పుడు సొత్తు డైలాగులు వేస్తుంటారు. ఏమనంటే నీకు ఎందుకు రా, నేను ఉన్నాను కదా, ఒత్తుదే, అవసరం వచ్చినప్పుడు ఉండడాడు. కానీ ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఎవరు నిన్ను విడిచిపెట్టినా, అందరూ నిన్ను విడిచిపెట్టేనా నా ప్రభు అంటూ ఉన్నాడు కదా, ముదిము వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడను నేనే. ఎంత గొప్ప దేవుడండి ఆయన! అసలు అటువంటి దేవుడండి ఈ లోకంలో ఎవరు లేరు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన అందరికీ ప్రభువే, అంతే. ఆయన ఒక్కడే దేవుడు. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలా కిందకు చదువుకుంటూ వస్తే ఏమండి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం మనకు కనపడుతూ ఉంటుంది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, ఆయన ఎదుట నిలబడాలి అని అంటే మనకు ఒక మహిమ వస్త్రం కావాలి. ఆ మహిమ వస్త్రం తెల్ల బట్టలు. ఏ బట్టలండి? తెల్ల బట్టలు. ఇక్కడ మీరు ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను చెప్పాను కదా, ఆయన రాజ్యంలో ఏ మాత్రం కూడా ఏమి లేదు, తారతమ్యం లేదు. ఇప్పుడు అందరికీ తెల్ల బట్టలే ఇచ్చాడా? లేదనుకుంటే ఒక్కొక్కడికి ఒక రంగు బట్టలు ఇచ్చాడు. ఇక్కడ రెవరెండ్కి ఒక రంగు, రైట్ రెవరెండ్కి ఒక రంగు, బిషప్ గారికి ఒక రంగు, అపోస్తులకు ఒక రంగు ఇచ్చారా? ఎవరో అందరికీ ఒకటే రంగు. ఏ రంగు? అసలు ఈ మాట చదివినప్పుడు నిజమే కదా ప్రభువా, నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఒక ప్రభు వారు ఒక ఉపమానం కూడా ఉంటుంది. ఏమనంటే ద్రాక్ష తోటలో పనిచేయడానికి పొద్దున్నే కొంతమంది తీసుకొస్తాడు, వాళ్ళకి ఇంత జీతం అని సెట్ చేస్తాడు. మళ్ళీ 11 గంటలకి సాయంత్రం ఇలాగా 4 బ్యాచ్లుగా వచ్చి అందరికీ సమానంగా ఇస్తారు జీతం. అంటే అర్థం ఏంటిది విషయం? అందరూ సమానమేనండి ఆయనకి, ఆయన అందరికీ సమానంగానే ఇస్తాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయనలో ఏమాత్రం తారతమ్యం లేదు. ఆయన గొప్ప దేవుడు. కాబట్టి మనందరము కలిసి ఆయన రాజ్యములో ఆయన ఎదుట నిలవబడేటువంటి భక్తి చేయాలి. ఎటువంటి భక్తి చేయాలండి? నిలవబడేటువంటి భక్తి చేయాలి. నిలవబడాలి అని అంటే మనకేం కావాలి? రక్షణ వస్త్రం అనేటువంటి మహిమ వస్త్రం, తెల్లని వస్త్రం మనందరికీ కావాలి. ఎవరైతే ఆయన ఎదుట నిలవబడాలి, ఆయన స్తుతించాలి, నిత్య రాజ్యంలో సంతోషంగా ఉండాలి అనుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ ఏం పొందాలా? మహిమ వస్త్రం పొందాలి. హల్లెలూయా. అయితే ఆ కింద ఉంటుంది మహిమ వస్త్రం ఎలా వస్తుంది?
కొనుక్కుంటే వస్తుందా? ఇక్కడ లెనిన్ షోరూమ్కి వెళ్ళి మంచిది ఒక 10,000 కొనుక్కున్నారనుకో, అసలు అదే అవకాశం ఉంటేనండి అప్పో చేసి అందరూ కొనేసుకుందరండి. కానీ డబ్బులెడితే కొంటే వచ్చేది రక్షణ కాదు. ఏమండి, మనం ఏదో చేస్తే వచ్చేటువంటిది రక్షణ కాదు. నేను ఇంకో మాట చెప్పమంటారా? ఇలా వాక్యం చెప్పినా రాదు ఇది. అందుకే పౌలు గారు అంటాడు, మీలో అనేకులు ఏమయ్యకుండకండి బోధకులు కాకుండా అన్నాడు. దీన్ని ఏం చేస్తారంటే పౌలు గారి యొక్క ఇంటెన్షన్ మర్చిపోయి, పౌలు గారి యొక్క అంతర్గతం వదిలేసి, అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, వాక్యాన్ని ఆత్మానుసారంగా ఆలోచించాలి కానీ అక్షరానుసారంగా ఏమాత్రం కూడా తీసుకోవడానికి వీల్లేదు. మీలో అనేకులు బోధకులు కాకుండి ఎందుచేతనగా బోధకులైనటువంటి మనకు మరియు కఠినమైనటువంటి, అసలు ఆ మాట ఎందుకు చెప్పాడంటారు ఆయన? అంటే ఏంటి, ఎవరు పాస్టర్ గారు అవ్వద్దనా? మీరు బోధకులు మాత్రమే కాకుండి, అంటే మీరు కేవలం చెప్పేవారు అవ్వకండి, చేసేవాళ్ళు అవ్వండి. దేవునికి స్తోత్రం. అర్థమైంది మీకు విషయం? మీలో అనేకులు బోధకులు కాకుండా అంటే మీరు పాస్టర్ గారు అవ్వద్దని కాదు, నేను చెప్తున్నాను కదా, మీరు అందరూ పాస్టర్లు అయిపోవాలా. అయితే మీరు బోధకులు ఏం చేయాలి తెలుసా? ఆ బోధన అనుసరించాలి. ఎందుకనంటే నువ్వు ఆల్రెడీ తెలుసు ఇది తప్పని, నువ్వు చెప్తున్నావు తప్పని, నువ్వేం చేయాలా? చేయకూడదా? అసలు విషయం ఇది. వదిలేహారు. ఎవడైనా ఒకళ్ళు లెగిస్తానంటే కూర్చో, మీలో అనేకులు బోధకులు కాకుండా అన్నాడు ప్రభు, తెలుసా మీకు విషయం? కూర్చోండి అలాగంటారు వాళ్ళు. కాదు, నేను చెప్తున్నాను కదా, మీరు అందరూ పాస్టర్లు అయిపోవాలా. ఏమైపోవాలా? అసలు ప్రభు పని చేయాలనే ఆశ ఉందండి? ఏమంటే ప్రభు పని ఏంటి చెప్పమంటారా? ఇలా వాక్యం చెప్పేయడం ప్రభు పని కాదు. ఏమన్నా లేదనుకుంటే ఏదేదో చేసేయడం. అంటే ప్రభు పని జరగాలి అంటే, ఇలా వాక్యం చెప్పాలి అని అంటే బరకలేయడం, సరిచేయడం, అన్నీ సెటప్ చేయడం, ఇది కూడా పనే. అలాగని చెప్పి ఎంతకాలం చూసినా బరకాయలేడమేనా? మీరు చిన్నపిల్లలు అయితే ఇంకెంతకాలం చిన్నపిల్లలు ఉంటారు? పెద్దలు అవ్వాలా? బరకాలు వేసే సమయంలో బరకాలు వేయాలి. కాలక్రమేణా ఏం చేయాలా? బోధ చేయాలి అని అంటే ఏం చేయాలి? బోధన అనుసరించాలి. హల్లెలూయా. నేను మళ్ళీ చెబుతున్నాను, బోధ చేయాలి అంటే బోధన అనుసరించాలా. బోధన అనుసరించలేనప్పుడు బోధ చేయకూడదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, బోధ అనుసరించలేనటువంటి వాడు నువ్వు సినిమా చూడకో అన్నావంటే నువ్వు సినిమా చూడకో, నువ్వు అబద్ధాలు ఆడుకో అన్నావంటే అబద్ధాలు ఆడుకో, అంతేనా? నువ్వు మొంత ఆకను, నువ్వు మొంత ఆకూడదు. ఇప్పుడు ఒక 1,000 చూపించామంటే 3 ఏళ్ళు మనకే కదా చూపిస్తున్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనందరం ఏమవ్వాలి తెలుసా? ఒక అద్భుతమైనటువంటి మాకు మీకు చూపిస్తాను. అలా కిందకు మీరు చదువుకుంటూ వస్తే అప్పుడు ఈ మహిమ వస్త్రం, ఈ తెల్లని వస్త్రం ఎలా వస్తుంది అని అంటే 13వ వచనం, పెద్దలలో ఒకడు చెబుతూ ఉన్నాడు. ఏమనంటే, తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరో, ఎక్కడి నుండి వచ్చిరి అని నన్ను ఎవరిని అడిగారు? అది చెప్తున్నాను. మీరు అందుకే బైబిల్ చదివినప్పుడు జాగ్రత్తగా, ఇది ఎవరిని అడిగారు, ఎవరితో మాట్లాడారు, ఎవరు చెప్పారు, ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఎవరికి, ఏం నేర్చుకోవాలి. మనం ఏదో నేర్చుకోవాలండి. ప్రభు యొక్క ప్రతి మాటలోనూ కూడా గొప్ప అంతరార్థం ఉంటుంది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. పెద్దల్లో ఒకడు వచ్చి, ఇదిగో ఈ తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అని నన్ను అడిగితే, అందుకు నేను, ఎవరో యోహాను గారు, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పెను. ఏమనంటే ఆ పెద్ద చెబుతున్నాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఎక్కడి నుంచి వచ్చారండి? మహాశ్రమల నుండి వచ్చిన వారు. తెల్లని వస్త్రం కావాలంటే ఏం కావాలి? ఏమండి, యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏమవుతుంది అనుకుంటున్నారు? నేను మళ్ళీ చెబుతున్నాను, యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏమవుతుంది? నాకు మొన్న ఒకడు మెసేజ్ చేయడు, నేను రేపు పొద్దున్న బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నాను, నాకు 20,000 పంపించాడు. యేసు ప్రభు దగ్గరికి వస్తే డబ్బులు వస్తాయని ఎవరు చెప్పారు? డబ్బులు రావా, శ్రమలు వస్తాయి. అదేంటండి, మరి అందరూ అద్భుతాలు జరిగినాయి అంటున్నారు కదా. అంటే నా ప్రభువు దృష్టిలో ఇవన్నీ కొసరా. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నా ప్రభు ఏమన్నా తెలుసా? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్న దేవుడు చెప్పాడు. నా దేవుడు చెప్తుంటే మాట్లాడానంటే, ముందు నా రాజ్యాన్ని వెతకండి. మీరు ఏం వెతకాలి? నా రాజ్యాన్ని మీరు వెతకండి. ఇవన్నీ కూడా ఏంటి తెలుసా? మీరు 1 కిలో కూరగాయలు ఏ కొన్నారనుకుందాం. కూరగాయలు ఏడు కొన్న తర్వాత మనుషులం కదా, ఆశ సావదు. ఇప్పుడు నిజానికి
కేజీ 30 రూపాయలు అమ్మి ఉల్లిపాయలు 25 రూపాయలకి ఇచ్చినా సరే 5 రూపాయలు తక్కువకి ఇచ్చాడు కదా అని చెప్పి వేసిన అట్టుకెళ్ళము. ఒకటి వేయచ్చు కదా, కక్కుర్తి. అవునా కదా? అంటారా అనరా? నేను అన్నండి అలాగన్న వాళ్ళు ఉన్నారా? 5 రూపాయలు తక్కువకి ఇచ్చాడు కదా, ఒక ఉల్లిపాయ అడగకపోతే అట్టమే వచ్చింది అలాగనుకోరు. ఈ ఎలాగైతే ఆ ఎక్స్ట్రా వస్తుందో ఈ లోకంలో ఉన్నటువంటి ఈ సుఖభోగాలు, సంపదలు, లేకపోతే ఈ సమస్తమును కూడా అర్థమైందా? నా ప్రభు దృష్టిలో ఏంటి తెలిసి అన్ని చీపు. ఏమండి, మన ప్రభువు గొప్ప దేవుడు అండి. ఆయన దృష్టిలో ఇహలోకపరమైనటువంటి ప్రతి ఈవి కూడా చాలా చీపు. ఆయన ఇచ్చేటువంటి గొప్ప మొహం ఏంటి తెలుసా? నిత్యరాజ్యము. హల్లెలూయా. అందుకే మొదట ఏం వెతకాలా? ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఏం వెతకాలండి? రాజ్యాన్ని వెతకాలి. రాజ్యాన్ని వెతికేటువంటి క్రైస్తవులు కావాలి. ఆయన అంటూ ఉన్నాడు కదా, నేను వచ్చే సమయంలో విశ్వాసుల్ని కనుగొందునా. ఇదేంటండి, ఎంతమంది ఉన్నారు కదా, ఎంతమంది ఉంటే విశ్వాసుల్ని కనుగొందునా అన్నాడు ప్రభు. ఈ మాట ఒకసారి మనం ఆలోచన చేయాలి. విశ్వాసులను కనుగొందునా అంటే అందరూ విశ్వాసులే కదండి. మరి విశ్వాసాలు కనుగొందునానంటే భూతార్థం వేసి చూసినా సరే విశ్వాసాలు కనపడరా? నిజమైనటువంటి విశ్వాసాలు కనపడాలి. దేవునికి స్తోత్రం. నిజముగా వీళ్ళు ఎవరు తెలుసా? మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఏం చేశారు తెలుసా? గొర్రెపిల్ల రక్తములో, దేవుని రక్తములో కడగబడి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి యేసు నా సొంత రక్షకుడని అంగీకరించి నమ్మి బాప్తిస్మము పొంది ప్రభువు కొరకు బ్రతికినటువంటి వారు. అందుకే మీకు రక్షణ ఇచ్చినప్పుడు, మీకు బాప్తిస్మ ఇచ్చినప్పుడు పాస్టర్ గారు 3 ప్రశ్నలు అడుగుతారు. ఏమనంటే, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఎటువంటి శ్రమ వచ్చినా ప్రభువు కొరకే బ్రతికెదవా? మొక్క నేర్చుకుని వస్తాం. ఏమని? బ్రతికెదను అని. ఏమండి, బ్రతికెదవా అంటే బ్రతికెదను. ఎప్పటి వరకు బ్రతకాలా? ఆయనన్నా రావాలా, మనమన్నా పోవాలా. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏమండి, ప్రభువు కోసం బ్రతకడం అని అంటే చాలా. ఆల్రెడీ పోయిన వారం కొంతమంది చూశారు, రాబోయే కాలంలో ఇంకా చూస్తారు. నాతో పాటు నడితే దేవునికి స్తోత్రం. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ మాటలు చదువుతున్నప్పుడు భలే భయం వేసింది నాకు. ఇంకా ఇంకా చాలా భయంకరమైన మాటలు అక్కడ కనబడుతూ ఉంటాయి. అయితే అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. ఎందువలన మహాశ్రమల నుండి వచ్చిన వారు, పరిశుద్ధుడైనటువంటి గొర్రెపిల్ల రక్తంలో కడగబడినటువంటి వారు, ఆయన రక్తంలో తమ వస్త్రములు తెలుపు చేసుకున్నటువంటి వారు, ఆయన కొరకు నిలబడినటువంటి వారు. అందువలన ఏం చేస్తూ ఉన్నారంటే, అందువలన వాళ్ళు రేయింబగళ్ళు కూడా ఆయన సింహాసనం ఎదుటి నుండి ఆయనను సేవించుచు సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. ఆఖరిలో ఉంటుంది, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును కూడా తుడిచివేయను. హల్లెలూయా. ఏమండి, మనం నమ్మినటువంటి దేవుడు గొప్ప దేవుడు. ఆయన కంటే గొప్ప దేవుడు ఈ విశ్వంలోనే ఎవరు లేరు. ఆయన మన కంటి నుండి వచ్చే ప్రతి బాష్ప బిందువును కూడా ఆయన తుడిచేటువంటి దేవుడు. మనం ఎప్పుడు కూడా ఈ యొక్క నిరీక్షణ మనకు కావాలి. అప్పుడప్పుడు పాడుతుంటాం. ఇవాళ కూడా ఏదో జ్ఞాపకాత్కుడికి కదా పాడే ఉంటారు ఇక్కడ. నిరీక్షణ లేని ఇతరుల ఓలే దుఃఖించను నేను. నిరీక్షణ లేని ఇతరుల మనం ఏం చేయకూడదు? దుఃఖించకూడదు. మన నిరీక్షణ ఏంటి తెలుసా? మన కంటి నుండి వచ్చే ప్రతి బాష్ప బిందువును కూడా ఆయన తుడుస్తాడు. ఏదో ఒక రోజున తుడుస్తాడు. ఆయన తుడిచేంత వరకు మనం ఏం చేయాలండి? నిరీక్షణ కలిగి మనము మన యొక్క భక్తి జీవితాన్ని కొనసాగించాలి అని ప్రభువు పక్షాన్ని తెలియజేస్తూ ఉన్నాను. 6వ ముద్ర విప్పినప్పుడు, 6వ అధ్యాయం 12వ వచనము, ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా ఏమి కలిగెను? పెద్ద భూకంపము కలిగెను. ఇక్కడ మళ్ళీ 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యన మళ్ళీ వస్తుంది ఇంటరప్షన్. పెద్ద భూకంపము కలిగెను. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నట్లయితే, ప్రియా సహోదరి సహోదరుడా, 24వ అధ్యాయం 29వ వచనం మనం చూస్తే, శ్రమ ముగిసిన వెంటనే ఆగండి.
నేను చెప్పాను కదా, మత్తయి సువార్త 24వ అధ్యాయానికి ప్రకటన గ్రంథంలో ఉన్న 6వ మధ్యకి ఖచ్చితమైన లింక్ చూపిస్తాను మీకు. చూడండి, ఇప్పుడు ప్రభువారి దగ్గరికి శిష్యులు వచ్చినప్పుడు, ఏమండి, ప్రభువారి దగ్గరికి శిష్యులు వచ్చినప్పుడు, అయ్యా నీ రాకడ సమయంలో మాకు సూచనలు ఏంటి, ఎందుకంటే మేము రెడీగా ఉండాలి కదా, మాకు ఏదోటి చెప్పు అని అంటే, ఆయన మొట్టమొదటిగా ఏం చెప్పాడు అయ్యానంటే, ఆయన రాకడ వచ్చే సమయంలో ఆయన మొట్టమొదటిగా ఏం చెప్పారు అయ్యానంటే, ఇంకో 24వ అధ్యాయము 4వ వచనంలో, నీ రాకడ వరకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా యేసు వారితో ఎట్టాను, ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా. ఇది మొట్టమొదటిది. ఈ ముద్రలో మొట్టమొదటి ముద్ర ఇప్పినప్పుడు నేను చెప్పాను కదా, మోసపరిచేటువంటి ఒక దూత వస్తుంది. ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోనండి. ఆ కిందకు చదువుకుంటూ వస్తే, జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును, అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. వేదనలు స్టార్ట్ అయినాయి, 6వ ముద్ర ఓపెన్ అయింది. 6వ ముద్ర ఓపెన్ అయిన తర్వాత ఏమండి, 6వ అధ్యాయం 12వ వచనము, 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా ఏం కలిగింది? పెద్ద భూకంపము కలిగింది. దీనికి లింక్ వచ్చిందా? ఏం కలుగుతుందండి? మొన్న ఒక నెల రోజుల క్రితం భూకంపం ఏదో వచ్చిందన్నారు చాలామంది, అన్నారా అనలేదా? అక్కడ అలజడి వచ్చిందన్నారు కదా, అది చిన్న భూకంపం. ఆయన వచ్చేటువంటి సమయంలో ఏమవుతుంది? భూమి ఎలా నోరు తెరుస్తుంది, కింద పోతారు అంతే మొత్తం. అప్పుడు కిందకు పోకుండా ఉండేటువంటి గుంపులో మనం ముందుగాక. ఆమేన్. అర్థమైందండి మీకు విషయం? ఇది చదువుతుంటే కిందకు చదువుకుంటూ వస్తే, నేను టైం అయిపోయింది కాబట్టి ఒక 10 నిమిషాలు ముగించేదాన్ని, ఎందుకంటే మళ్ళీ కార్యక్రమం ఉంది కాబట్టి. సూర్యుడు కంబలి వలె, కంబలి అంటే ఏంటి? దుప్పడేనా? కంబలి వలె నలుపు. ఇప్పుడు సూర్యుడు తన కాంతిని ఇవ్వడం ఆగిపోతుంది అనేటువంటి విషయాన్ని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మళ్ళీ మనం చూస్తూ ఉంటాం. ఆయన మహాశ్రమల కాలంలో, ఏమండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము మనం ఒకసారి గమనిస్తే ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు. ఇప్పుడు సైన్స్ స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు, సూర్యుడు తనంతట తాను ప్రకాశిస్తాడా, లేకపోతే చంద్రుడు తనంతట తాను ప్రకాశిస్తాడా, లేకపోతే సూర్యుడు వెలుగు ద్వారా ప్రకాశిస్తాడా? సూర్యుడు వెలుగు ద్వారా. సూర్యుడినే చీకటి కమ్మేసింది, చంద్రుడు ఏమవుతాడు? ఆయన వచ్చేటువంటి సమయంలో ఈ పంచభూతములు మెక్కటమైనటువంటి వేండ్రముతో లయమైపోతాయి. సూర్యుడు తన కాంతిని ఇయ్యడు, చంద్రుడు చీకటి అయిపోతాడు. 6వ ముద్ర విప్పినప్పుడు కూడా ఏమవుతుంది అని అంటే, 6వ ముద్ర విప్పినప్పుడు సూర్యుడు కంబము వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి ఏంటండి అకాలపు కాయలంటే ఏంటి? అకాలపు కాయలంటే ఏంటి? కాలము కాని కాలములో అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయంట. అర్థమైంది మీకు విషయం? నక్షత్రాలు ఏమవుతాయి? రాలిపోతాయి. అకాలపు కాయలు రాలిపోయినట్టు రాలిపోతాయంట. ఏమన్నా నక్షత్రాల కిందకి రాలుతాయంట ప్రభు వచ్చేటువంటి సమయంలో. అప్పుడు చాలామంది భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోను దాగికొని సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజారిన వాడు ఎవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచూ ఉన్నారు. వినాలి, జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ అందరూ
ఎవరు? స్వతంత్రుడు, దాసుడు, రాజులు అందరూ కూడా, బలిష్ఠులు, బలం లేనోళ్ళు, బలహీనులు, డబ్బున్న వాళ్ళు, డబ్బు లేనోళ్ళు, ఈ మొత్తం ఈ భూ ప్రజలందరూ కూడా ఎవరైతే ప్రభువుకి వ్యతిరేకముగా, ప్రభు యొక్క వాక్యానికి వ్యతిరేకముగా ఈ ప్రవచన వాక్యములను వినకుండా, చదవకుండా, చదవకుండా, చదివినా గ్రహించకుండా, గైకొనకుండా ఎవరైతే ప్రభువుకు వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా పారిపోయి కొండ సందుల మధ్య దాక్కుని, కొండలారా మీరు మమ్మల్ని కప్పండి అని అంటే మేము ఎవరమో తెలుసా? ఆయన చేసినటువంటి సృష్టి. ఆయన మాటే వింటాం, మీ మాట ఎందుకు వింటాం అంటారు వాళ్ళు. అర్థమైంది మీకు విషయం? కొండల్లోకి వెళ్ళిపోయి మిమ్మల్ని కొండలు కాపాడమంటే, పర్వతాలు కాపాడమంటే ఏం కనపడవు. అవి దేవుని మాట అంటాయండి. అందుకే ప్రభు అంటూ ఉన్నారు కదా, ఆకాశము ఆలకించము, భూమి చెవియొక్కము, నా పిల్లల్ని నేను పెద్దం చేశాను కానీ వాళ్ళు నా మాట అంటలేదు. అంటే ఆకాశము, భూమి, ఏమండి ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ప్రభు మాట వింటుంది. నీ మాట ఎందుకు వింటుంది? ఆ రోజు ఆ మాట నీ నోట రాకుండా ఉండాలి అని అంటే ఈరోజు నా ప్రభువుని అంగీకరించాలి. ఈరోజు నా ప్రభువు యొక్క మాటను అంగీకరించాలి. ఈరోజు నా ప్రభు యొక్క మాటను గైకొని జీవించాలి. ఇది చాలా అవసరం. ఏమండి, సమయము కొంచెముగా ఉంది, కాలము సమీపించి ఉన్నది, ఆయన రాకడ అతి సమీపంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా వచ్చేవాడు త్వరగా వస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలా? రెడీగా ఉండాలి. ఇది చాలా అవసరం అండి, ఇది చాలా అవసరం. ఈ కడవరి కాలంలో ప్రియ సహోదరుడా, నేను ఇంకా కిందకి తీసుకెళ్ళను కానీ నా మాటలు నేను ముగింపులను తీసుకుని వస్తూ ఉన్నాను. ఇంకా చాలా విషయాలు నేను ఇంకా అసలు చిన్న మొక్కలు కూడా చెప్పలేదు. ఇంకా చాలా శ్రమలు 8వ అధ్యాయంలో ఉంటాయండి. భయంకరమైనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఏమండి, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10, 11 అలాగే 20వ అధ్యాయం వరకు కూడా చాలా భయంకరమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఆ భయంకరమైన పరిస్థితులు నేను చెబుతూ ఉన్నాను. శుక్రవారం రాత్రి చదువుతూ ఉంటుంటే నాకు కళ్ళంటి నీళ్ళు వచ్చేసినాయి. భలే భయం వేసేసింది నాకు. అయ్యి బాబోయ్, ఎంత శ్రమ వచ్చేదా! ఎంత శ్రమకి అక్కడ చూడండి, ఎంత గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయడని పర్వతంలో బండలతోనూ చెప్పుచున్నాను, దానికి తాళజాలని వాడు. ఏమండి, ఆయన ప్రస్తుతానికి కృప చూపిస్తూ ఉన్నాడు. కృప చూపిస్తూ అప్పుడప్పుడు చిన్న సొరక అంటిస్తూ ఉన్నాడు. చిన్న సొరకకే లాస్ ఏంజల్స్ తాళజాలలేకపోయింది కదా. ఆయన మహా ఉగ్రత వస్తే ఏంటి పరిస్థితి? బైబిల్లో ఉంది, భూమి యొక్క 4వ భాగం మీద అధికారం ఇవ్వబడి ఉంటుంది. అయితే 3వ భాగం కాలిపోద్దని తర్వాత అధ్యాయంలో ఉంటుంది. అక్కడక్కడ చిన్నది కాలింది. ఇప్పుడు 3వ భాగం ఇంకా కాలిపోలేదు. చిన్నది కాలితేనే ప్రపంచం అల్లకొల్లాలం అయిపోయింది. మొత్తం మారు మోగిపోయింది. ఏమని? దేవుని యొక్క ఉగ్రతని మనం చెప్పుకుంటాం, స్టేటస్లు ఎట్టుకుంటాం, ఆడుతూ ఈడుతో చెప్తాం. కాకుండా ఆ ఉగ్రతకి మనం నిలబడలేము. కాబట్టి ప్రభువు కొరకు నిలబడాలంటే ఆసక్తి, దృక్పథం మనలో వచ్చినప్పుడే ప్రభు యొక్క రాకడలో ఎత్తబడగలము. ఎంత నిర్లక్ష్యం అంటే మందిరం అంటే నిర్లక్ష్యం, ప్రభు పని అంటే నిర్లక్ష్యం, ప్రభు యొక్క పరిచర్య అంటే నిర్లక్ష్యం. ఏమండి, వారమంతా దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు, ఆయుష్కాలాన్ని ఇస్తూ ఉన్నాడు, ప్రతిదీ ఇస్తూ ఉన్నాడు. వారంలో ఒక్కరోజు ప్రభువుకు మనం ఎందుకు ఇవ్వలేకపోతూ ఉన్నాం? 10వ భాగం అంటారు, అంతమాట పాడతారు. ఏమనంటే, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము, చెప్పాలా, సమయమును. ఎవరెత్తున్నారండి? దేహం ఇస్తూ ఉన్నామా? దేహం ఇవ్వడం అంటే ఏంటి తెలుసా? ఈ దేహములో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా ప్రభు యొక్క పనికే వాడబడాలా. చేతులు ప్రభువును స్తుతించడానికే వాడబడాలా, నోరు ప్రభువును స్తుతించడానికే వాడబడాలా, ఈ చూపు కేవలం ప్రభు యొక్క మాటలను చదవడానికే ఉపయోగపడాలా. కళ్ళుతో ఏం చేస్తున్నాం? నోటితో ఏం చేస్తున్నాం? చేతులతో ఏం చేస్తున్నాం? కాళ్ళతో ఏం చేస్తున్నాం? ఈ శరీరాన్ని ప్రభువు యొక్క పనికే ఉపయోగిస్తూ ఉన్నామా? ప్రభు అంటాడు కూడా, నీ దేహము దేవుని ఆలయం. ఎవరైనా దాన్ని పాడు చేయాలనుకుంటే పాడు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఎలా ఉంటుందో తెలుసా? మీరు ఎప్పుడైనా చదివరలేదు తెలీదు. పరలోక నరకానికి పిక్నిక్ అని చెప్పి ఒక పుస్తకం వచ్చింది. మీకు ఎప్పుడైనా చదవండి. ఆ పుస్తకం చదువుతూ ఉంటే ఒళ్ళు జలజరిస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఎంతో భయంకరంగా ఉంటుంది. ఈ దేహం ఎవరిదండి? నీ దేహము, ధనము, సమయము. ఏమిస్తున్నావు నువ్వు?
ఆ మధ్యలో ఒకటే, అది కూడా అంత కొంత. ఇది పూర్తిగా ఎవరికి ఇవ్వాలా? ఈ జీవితం ప్రభువు ఇచ్చింది. ఈ జీవితం ప్రభువు కొరకు వాడబడితేనే నిత్య రాజ్యములో సుఖ సంతోషాలతో రాత్రింబగళ్ళు ఎవరున్నారండి ఇక్కడ చూడండి. ఇక్కడ అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. ఎప్పుడండి? రాత్రి పగలు. ఆదివారం గట్టిగా 3 గంటలు కూడా మనం కూర్చోలేం. మరి రాత్రి పగళ్ళు అక్కడ ఉండలేము. ఇంకా ఎక్కడ ఉంటాం అప్పుడు? దేవునికే తెలియాలి. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎవరిని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభు పక్షాన తెలియజేస్తూ ఉన్నాను. మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. దేవుని యొక్క సమయాన్ని దొంగిలించడానికి వీలు లేదు. దేవుని ఉగ్రతకు మనము నిలబడలేము. దేవుని యొక్క కోపానికి నేను చెబుతూ ఉన్నాను, ఒక్క క్షణం కూడా నిలబడలేము. ఆయన కోపం క్షణమే, ఆయన కృప ఆయుష్కాలం. ఆయుష్కాలం ఉందనంటే కృప. ఇది కృప, నీ భక్తి కాదు, నీ యొక్క ప్రభువు యొక్క ఆ పరిచర్య కాదు, లేకపోతే నువ్వు ఏదో తిరుగులాడుతూ ఉన్నాను ప్రభు కొరకు. ఇది కాదు, ఇది కేవలము ఆయన కృప. ఆ కృపను గనక మనం నిర్లక్ష్యం చేస్తే కృప విస్తరించు చేత ఏమవుతుంది? పాపము. మరి కృప మరి విస్తరించు, పాపము అక్రమం చేత విస్తరించడం ఆయనకి ఇష్టమా? కాదు కదా. కృప ఉంది కదా అని చెప్పి ఇదేదో పెద్ద లైసెన్స్ లాగా ఏంటి? ఏం పర్లేదు, మా ప్రభు నేను ఇవాళ పాపం చేసి శనివారం రాత్రి పాపం చేసి ఆదివారం వెళ్ళు ప్రభు నన్ను విడిచిపెడితే మా ప్రభు గొప్పడంటే ఆయన ఈ శనివారం రాత్రి నువ్వు తాగినప్పుడు వచ్చేస్తే ఆదివారం నువ్వు గుళ్ళకి రాకుండా, శనివారం రాత్రి నువ్వే ప్రభువుకు వ్యతిరేకంగా చేసి ఆదివారం వెళ్ళి ఒప్పుకుందాం అనుకునేటప్పటికి ఒకవేళ శనివారం రాత్రి ప్రభు వచ్చేస్తే ఒప్పుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము, ఇప్పుడే ప్రభు వస్తాడు అనేటువంటి గొప్ప ఆలోచనతో మనందరము కూడా ప్రభు యొక్క రాక కొరకు సిద్ధపడాలి. అటు కృపాధన్యత ప్రభు వారు కూడి వచ్చిన మనందరికీ అనుగ్రహించి ఆయన రాక కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్.